హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చుక్కకూర రైస్ చేసుకుందామండి. కావాల్సిన పదార్థాలు చుక్కకూర, ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, టమాటా, ఉప్పు, కారం అండి. ఒక కళాయి తీసుకొని దాంట్లోనే ఆనియన్స్, బగారాకు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని దాంట్లోనే అల్లం పేస్ట్ వేయాలండి. అల్లం పేస్ట్ అప్పటి వరకు ఇది చుక్కకూర కడుక్కొని కట్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలండి. చుక్కకూర డైరెక్ట్ వేయొచ్చు, కానీ ఆకుకూర పిల్లలకి అర్థమైపోతుందండి. అది టేస్ట్ తినరు పిల్లలు, అందుకని ఇట్లా వేసానండి. మా పిల్లలు అయితే తినరండి ఆకుకూరలు. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, టేస్ట్ పుల్లగా మంచిగా ఉంటుందని చేశానండి. లంచ్ బాక్స్లోకి వీళ్ళకి ఇష్టంగా తిన్నారు. దీంట్లో చుక్కకూర మిక్సీ పట్టింది దాంట్లో వేయాలండి. దీంట్లోకి పసుపు, కారం, ఇది మంచిగా ఫ్రై అయినవాలండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు, అవి కారం వేసుకోవాలండి. అవి ఫ్రై అప్పటి వరకు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇవి పిల్లలకు ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళకి ఇవి మంచిగా తింటారు. అర్థం కాదు ఆకుకూర అని, టేస్ట్ కూడా బాగుంటుంది పుల్లగా. కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలండి. బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ పచ్చిగా అనిపించదండి, బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి ఇది పుల్లలు బాగుంటుందండి. పుల్లగా బాగుంటుంది టేస్ట్. అన్నం ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. నూనె పైకి తేలిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలండి. అయిపోయిందండి.